Hola! Your dream vacation to Sri Lanka starts from rupees 24,999 only with GT Holidays, South India's #1 travel brand. Hello Saroj garu. Hi, welcome to Galata Telugu. చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా మీ వర్క్. నేను చెప్పాను కదా పోర్కలం మూవీ నేను చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ర్యాండమ్గా ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్లో హాస్టల్స్లో ఉంటాం కదా, ల్యాప్టాప్లో సేవ్ చేసుకుంటే అలా చూసి నాకు విజువల్గా ఆ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ విజువల్లీ మన సినిమాల్లో నెక్స్ట్ తీసిన మూవీల్లో కూడా లైక్ దే గెట్ టాక్ ఫర్ డైలాగ్స్. ఓకే, సంభాషణలు మీ స్ట్రెంగ్త్, ఆ పాయింట్స్, ఆ కమెంటరీ అనేది కూడా డైలాగ్స్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయినా కూడా, బట్ పోర్కలం అనే మూవీలో విజువల్లీ చాలా కసరత్తు చేసి ఒక్కొక్క ఫ్రేమ్ చెక్కారని తెలుస్తుంది. సో అప్పటి నుంచి నేను ఫాలో అవుతుంటే నాకు ఆబ్వియస్లీ టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ దగ్గర నుంచి మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్, అది ఫాలో అవ్వడము. ఐఎమ్ గ్లాడ్ ఇంత జర్నీ జరిగి ఫైనల్ ఇప్పుడు కూర్చున్నామని. ఫస్ట్ క్వశ్చన్, 12 స్కూల్స్లో చదివాను అన్నారు కదా. 12 స్కూల్స్లో చదివి దానివల్ల నేను చాలా మనుషుల సైకాలజీ తెలుసుకోవడానికి నాకు ఒక ఛాన్స్ దొరికింది. అండ్ +1 +2 వరకు చాలా సోషల్గా ఉండేవాడిని నేను. దాని తర్వాత జనాల మీద విరక్తి వచ్చేసింది అని. బట్ ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారు, సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఏ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్స్ రేపు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకాలజీ, ఒక్కొక్కరికి ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సైకాలజీకి ఫిల్మ్ మేకింగ్కి ఉన్న రిలేషన్షిప్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు అన్నట్టు విజువల్లీ బాగుందన్నారు ఫస్ట్ సినిమా 14 years బ్యాక్. ఆ ఏజ్లో నా మైండ్ సెట్లో నేను సినిమా అంటే విజువల్స్, సినిమా అంటే షార్ట్స్ అనుకునేవాడిని. ఇలాగా వచ్చాను నేను డైరెక్టర్గా. ఇలా వచ్చినప్పుడు నేను యూనిక్గా తీయాలి, ఇప్పుడు ఎవరు చేయని సాహసం చేయాలని ఇప్పుడు సిన్ సిటీ స్టైల్లో డీసాచురేటెడ్ కలర్స్లో ఒక వరల్డ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఆ ఫిల్మ్ చేయడం జరిగింది. కోర్స్ ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్నిటికీ అది ఇన్స్పిరేషన్, ఆ గట్స్ ఇన్స్పిరేషన్. తర్వాత నేను రియలైజ్ ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైం నేను సినిమా అంటే షార్ట్స్ తీయడం కాదు, సినిమా అంటే నాట్ లైక్ విజువల్ వండర్స్ క్రియేట్ చేయడం కాదు, సినిమా అంటే ఎమోషన్స్ అని చెప్పి నేను అర్థం. క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ అండ్ క్రియేటింగ్ మూమెంట్స్ అనేది అర్థమైంది నాకు. సో నేను అక్కడి నుంచి విజువల్స్ వదిలిపడేసాను, సైకాలజీ మీద పడ్డాను. సైకాలజీ ఫస్ట్ సినిమా తర్వాత రియలైజేషన్, ఫస్ట్ సినిమా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా తర్వాత లైక్ నేను తర్వాత 5D Mark 2తో ఎవరు సినిమా చేయలేదు అప్పటి వరకు, నేనే ఫస్ట్ చేశాను. 5 days లో షూట్ చేశాను. తర్వాత దెన్ ఐ రియలైజ్ షార్ట్స్ తీయడం కాదు సినిమా అంటే ఎమోషన్స్ క్యాప్చర్ చేయాలి, క్రియేట్ చేసి రియలైజ్ అయ్యాను. అప్పుడు నా దగ్గర ఉన్న ఫీడ్, నేను చిన్నప్పటి నుంచి టీనేజ్ వరకు నేను ఇన్ని సైకాలజిస్ట్ చూశాను కదా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనుషులు 64 రకాలే ఉన్నారు. నాట్ ఎగ్జాక్ట్ 64 కళలు అంటారు కదా మన కథలు, మన సామెతలు ఉంటాయి కదా. సో 64 నాట్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ ఇవే రిపీట్ అవుతుంటాయి. వేరే దాంట్లో వేరే బాడీ డబుల్స్ చూస్తున్నాను, ఇదే బ్రెయిన్ని వేరే దాంట్లో చూస్తున్నాను. సో నేను అట్లీస్ట్ ఒక 10-15 years కంటిన్యూస్గా ఒక 2 generations చూశాను. అండ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉంటాను. అది మనకు శాంపిల్, అది సమాజానికి శాంపిల్. ఒక 50,000 మంది సైకాలజీ రీడ్ చేసినా, 2,000 మంది చేసినా, 1,00,000 మంది చేసినా, 1 కోటి మంది చేసినా ఇదే డబుల్ అవుతుంటాయి, ఇవే రిపీట్ అవుతుంటాయి. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సమాజం కన్నా పెద్ద కంటెంట్ ఏముంది అంటే, ఇంతకుముందు నేను చందమామ కథలు తీశాను, లైక్ పోర్కలం కానీ మిగతా కానీ. సమాజం నుంచే నేను కథలు తీస్తే వీళ్ళు కనెక్ట్ అవుతారు కదా, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కదా అని అక్కడి నుంచి నేను నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఫర్ మీ నౌ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్, నాట్ దోస్ షార్ట్స్ అండ్ అది ఇమ్మెచ్యూర్గా చాలా చిన్న పిల్లాడుగా తీసిన సినిమా. సో ఈ రియలైజేషన్ రాకముందు ఇట్ యూస్ టు బి అబౌట్ విజువల్స్ క్రియేట్ చేయాలి అనేది ఒకటి వండర్స్. విజువల్ లేకపోతే పోర్కలం మీరు సౌండ్ చూసినా కదా, సౌండ్ మిక్స్ కూడా చాలా బాగుంటుంది, ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంటుంది, స్లోమోస్లో వెస్టర్న్ షార్ట్స్ అవన్నీ తీసి. తర్వాత ఇప్పుడు నేను చూసుకుంటే నాకే నవ్వు వస్తుంది, అరే ఎంత ఇమ్మెచ్యూర్గా తీసాను నేను. లేదు ఇమ్మెచ్యూర్ కాదు, నేను ఒప్పుకోను, అది ఇమ్మెచ్యూర్. అంటే నాకు మెచ్యూరిటీ వచ్చే తెలిసింది, మీకు కూడా వచ్చే తెలుస్తుంది. లేదు, అది వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇది వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనుకోవచ్చు కదా. స్టైల్ ఎందుకు ఒకటి మెచ్యూర్ ఇంకొకటి ఇమ్మెచ్యూర్ అనుకోవచ్చు అంటే దానివల్ల నేను అది ఆబ్వియస్లీ దాని రిజల్ట్ చెప్తుంది, కమర్షియల్ రిజల్ట్ చెప్తుంది. కమర్షియల్ రిజల్ట్ ఏం చెప్తుంది అంటే ఆడియన్స్ ని అది మెప్పించలేకపోయిందని చెప్పింది. ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు ఏదో ల్యాప్టాప్ లో చూసే టికెట్ పెట్టి చూసే ఆలోచన వేరు ఉంటుంది, ఇది వేరు ఉంటుంది. సో మనకి మెమరీ ఇవ్వాలి, మనం ఆడియన్స్ కి ఎప్పుడు కూడా మెమరీ ఇవ్వాలి. ఆ మెమరీ ఎట్లా ఉండాలంటే వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, రిలేట్ చేసుకోవాలని రియలైజ్ అయ్యాను. అంటే ఆ టైంలో కూడా నేను తీసిన సినిమా చూసినా, మీరు బాలా సినిమాలు చూస్తే బాలా సినిమాలు ఎందుకు సక్సెస్ఫుల్, ఎందుకు బాలాకి అంత క్రేజ్ అంటే హీ వెంట్ ఆన్ ఎమోషన్స్. అది కూడా నేను రియలైజ్ అయ్యాను.
ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ షార్ట్స్ అండ్ అదర్ థింగ్స్. ఫస్ట్ నేను డైరెక్షన్ అంటే ఇలా ఇది అని చెప్పేవాడిని. డైరెక్షన్ అంటే సెట్టింగ్ దిస్ ఫ్రేమ్, props in this frame, lighting in this frame, actors position in this frame, their performance in this frame, sound this behind this frame, this is the frame అని చెప్పేవాడిని. తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఇవన్నీ వేస్ట్, అక్కడ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ అండ్ ద స్క్రిప్ట్ అంటే. ఓకే, అండ్ సైకాలజీ ఎక్కడ వస్తుంది ఈ హోల్ థింగ్? సైకాలజిస్ట్ నుంచి నేను కథలు రాసేది. ఇప్పుడు నేను ప్రతి క్యారెక్టర్ ని క్రియేట్ చేసాను. మీరు లాస్ట్ 3 ఫిల్మ్స్ చూస్తే నా డిజిటల్ రిలీజ్ ఫిల్మ్స్ నిర్బంధం చూసారు అనుకోండి, అందులో అశోక్ అనే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాంటి క్యారెక్టర్ మన సమాజంలో ఉన్నాయి కానీ మనం చూడలేదు, చాలా మందికి ఎదురుపడదు, చాలా మంది నేను ఎక్స్ట్రీమ్ అలాంటి క్యారెక్టర్స్ నేను పరిచయం చేశాను. వాళ్ళు రోజు మీరు డిస్ట్రిక్ట్ పేపర్ లో కనిపిస్తూనే ఉంటారు, ఒక ఉన్మాదిని వీడిని హత్య చేశాడు, ఒక ఉన్మాది ఇది చేశాడు. సో ఆ ఉన్మాదిని డైరెక్ట్ గా చూస్తే ఎలా ఉంటుంది, మీరు రెగ్యులర్ ఫిల్మ్స్ లో చూస్తే లేకపోతే హాలీవుడ్ ఫిల్మ్స్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి మన ఇండియన్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. సైకో కిల్లర్ అంటే సైలెంట్గా ఉంటాడు, కార్లు వెళ్తుంటాడు, అమ్మాయిని చూస్తుంటాడు, ఇలా చూపిస్తాం మనం. సైకో కిల్లర్స్ అలా ఉండరు, ఒక సైకాలజీ ఉంటుంది, ఒకడు మాట్లాడుతుంటాడు, ఎక్కువ మాడుతూ ఉంటాడు, మేము చూస్తే అమాయకుడు పిచ్చోడు అనుకుంటాం. కట్ చేస్తే వాడు సైకో, వాడు క్రిమినల్ ఉంటుంది. నేను క్రిమినల్స్తో తిరిగి నేను రీసెర్చ్ చేశాను. ఆ టైంలో క్రిమినల్ సైకాలజీ ఎలా ఉంటుందని చూశాను. ఈ రౌడీ షీటర్లు వీళ్ళని మన సినిమాలో రాంగోపురం సినిమాలో చూపిస్తున్నట్టు సైలెంట్గా సెటిల్ కంపోజ్గా ఉండడు, వాడు పిచ్చి పిచ్చి గరుస్తుంటాడు, వాడు పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటాడు. సో అలా దాని మించింది ఏముందని ఆ సైకాలజీ నుంచి నేను క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తాను, కథలు రాస్తాను, ఊహిస్తాను, వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అని ఒక ఐడియా ఉంటుంది, దాని నుంచి నేను రాస్తాను. ఇప్పుడు మీరు టీనేజ్ లో మూవీ చూసినప్పుడు చెప్పారు దట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తే నాకు అది రిప్రజెంటేషన్ లాగా అనిపించింది. బికాస్ అప్పటి వరకు ఇది ఇట్స్ నైస్ థియరీ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే అప్పటి వరకు హీరోస్ అంటే లార్జర్ దెన్ లైఫ్ ఉండేవాళ్ళు, కానీ సంబడి లైక్ పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో కూడా అండర్ డాగ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. లైక్ నాన్నతో తిట్టించుకునేది, లైక్ కాలేజ్ లో ఫెయిల్ అయ్యే క్యారెక్టర్. మీరే చెప్పారు దట్ బస్సు ఎక్కడం కూడా, లోకల్ బస్ ఎక్కడం కూడా హీరోయిజం అని చూపించింది పవన్ కళ్యాణ్ అని చెప్పి. సో మీకు ఒక రిప్రజెంటేషన్ అనేది వచ్చింది. అప్పుడు మీరు సినిమాలు ఒక ఎస్కేప్ లాగా చూసేవాడిని అని చెప్పారు కదా. ఇప్పుడు సినిమాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మీరు చూపించే రకం ఏంటంటే సొసైటీని రిఫ్లెక్ట్ చేసే రకం, అండ్ ఇంకొక రకం వచ్చేసి జనాలకి హోప్నిచ్చే సినిమాలు కూడా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడు రిఫ్లెక్ట్ చేసి ఆ డార్క్ సొసైటీలో ఉండే ఆ ఎక్స్ట్రీమ్, ఆ డార్క్ ఎలిమెంట్స్ ని ఫోకస్ చేస్తాను నేను. అట్లా అని చెప్పి మీ సినిమాలు మళ్ళీ ఫుల్ డార్క్ అంటే కాదు, ప్రతి క్యారెక్టర్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మాంగళ్యం కానివ్వండి, నిర్బంధన కూడా అంత ఒక చాలా హేటబుల్, ఒక డిస్గస్టింగ్ క్యారెక్టర్ అనొచ్చు కదా రంజిత్. అతను ఎలా ఈ స్టేజ్ నుంచి మనిషి అవ్వాలని ఎలా అనుకుంటు. నేను నిర్బంధన 1 ఒకటి చూసాను, 2 చూడలేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ గ్రాఫ్. సో వాట్ ఈస్ దిస్, ఈ ఫ్యాసినేషన్ ఏంటి, ఈ డార్క్ ఎలిమెంట్స్? హోప్ కూడా ఇవ్వచ్చు కదా. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు నో యువర్ పర్స్పెక్టివ్, మీ పర్స్పెక్టివ్ తెలుసుకోవడానికి అంతే. అలా ఆలోచించలేదు. డార్క్, హోప్, లేకపోతే జాన్రా. నా జాన్రా ఏంటో నాకు తెలియదు. నా సినిమాలో అడిగితే కూడా నేను ఫస్ట్ నుంచి అంతే. నేను ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ లేదండి నా పైన. చిన్నప్పుడు కూడా హాలీవుడ్ ఫిల్మ్స్ చూసాను కాదు. భరద్వాజ్ రంగన్ గారు రివ్యూ చదివినప్పుడు నా గురించి, క్వింటిన్ టరెంటినో అంటే ఏదో స్పెల్లింగ్ కూడా అర్థం కదా, టింగ్ టాంగ్ ఎవడేడ్ అని చెప్పి గూగుల్లో చేస్తే అతను డైరెక్టర్. సో అప్పటి వరకు నేను ఇంగ్లీష్ మూవీస్ కూడా చూడలేదు. ఆయన తర్వాత ఆయన మూవీస్ 1-2 మూవీస్ చూసాను నచ్చినాయి తర్వాత. సో నేనేది ఏంటంటే ఐ వాజ్ సో ఇగ్నోరెంట్ టు వరల్డ్ సినిమా. అది నాకు యూస్ఫుల్ అయింది. సో నేను అలా ఆలోచించాను, నాకు కథ అనిపిస్తుంది, నాకు హృదయం నుంచి ఒక కథ వస్తుంది. అరే ఒక రేపిస్ట్ వాడు మనిషిగా మారితే ఎలా ఉంటుంది, ఒక రేపిస్ట్ని వాడు రేప్ చేసేటప్పుడు చూపించి, వాడి సంభాషణ చూపించి, వాడు మనిషిగా మారినప్పుడు చూపించే ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి. అక్కడ నా ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా నాకు అక్కడే నా ఛాలెంజ్ ఉంటుంది. సో అలాంటి ఛాలెంజింగ్ టాస్క్ని కంప్లీట్ చేయడం గురించి ఆలోచిస్తా. కానీ ఇది ఏ జోనర్, దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, వీళ్ళు ఆడియన్స్కి ఏం ఇవ్వాలనే కన్నా ఉన్నది ఉన్నట్టు చూపించాలి, వాళ్ళని ఎమోట్ చేయాలి. అది సింపుల్గా ఆలోచిస్తాను అండి, ఎక్కువ ఉండదు. స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది స్టోరీస్ కి? నేను ఆన్ లొకేషన్ రాస్తానండి. మీరు నా మేకింగ్ వీడియోస్ కూడా చూడొచ్చు. థాట్ ప్రాసెస్ అడుగుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఆన్ లొకేషన్ రాస్తాను నేను. అంటే నేను అక్కడికి వెళ్ళే వరకు నేను ఏది ఫిక్స్ అవ్వను. సో ఇక్కడ రేప్ సీన్ జరుగుతుంది, ఈ బిల్డింగ్, నేను ఆల్రెడీ లొకేషన్ చూసుకున్నా. ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి కపుల్ వస్తే గ్రూప్ ఆఫ్ రేపిస్టులు వచ్చి అమ్మాయిని రేప్ చేసి వాళ్ళని హెరాస్ చేసి పంపిస్తారు. ఇది అనుకున్నా. అక్కడ ఇది వచ్చేసి ఆల్రెడీ లొకేషన్ వెళ్ళే ముందు బేసిక్ ఐడియానా? అంతే, బేసిక్ ఐడియా ఉంటుంది ఫస్ట్. సో వాళ్ళ కారులో వస్తారు, ఒక కారు కావాలి అని, ఒక కారు మా అవైలబుల్ కార్ ఎక్కడ, అప్పుడు కరోనా టైంలో తీసాను, ఏది ఉంటే అది తీసుకున్నాను. అలా కార్ అద్దం పగిలిపోయి ఉండాలి అనిపించింది, ఫైనల్ షాట్ అదే కాబట్టి. సో అద్దం పాల్గొట్టాము, మళ్ళీ సెట్ చేయించుకోవడానికి. సో అలా ప్లాన్ చేసుకుని అలా
ఒక రా ఐడియాని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక నేను కాన్వర్సేషన్స్ రాస్తాను. సో ఆన్ లొకేషన్ నేను ఊహించుకుంటాను. యాక్టర్గా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను నా ఫిల్మ్ మేకింగ్, అక్కడి నుంచి ఐ వాజ్ అ బెటర్ డైరెక్టర్. దెన్ ఐ స్టార్టెడ్ టు బి బెటర్ డైరెక్టర్. ఎట్లా హెల్ప్ అయింది అది? అంటే నేను యాక్టింగ్ చేస్తున్నాను కదా, నేను యాక్టింగ్ చేసేటప్పుడు మిగతా వాళ్ళతో చేపిస్తున్నాను ఓపెన్ అయ్యి. లేకపోతే నా కాంబినేషన్ ఉన్న వాళ్ళు నన్ను చూసన్నా వాళ్ళ ఆ జోన్కి వచ్చేస్తారు. నేను ఏ కైండ్ ఆఫ్ జోన్లో నేను వాళ్ళని నా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయో. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. యాజ్ అ రైటర్గా కూడా నాకు ఒక యాక్టర్గా నేను టర్న్ అయినప్పుడు ఈజీగా ఉంది. ఎందుకంటే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇంతకుముందు షార్ట్స్ అని చెప్పారు కదా, సో నాది ఎప్పుడు కూడా ఫ్రేమ్ మీద, అందులో ఉన్న ప్రాపర్టీస్ మీద, లైట్ మీద, దీని మీద ఉండేది ఎంతసేపు. ఇప్పుడు అలా లేదు. వీటన్నిటికైనా మించిన పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ బాగోపోతే ఇవన్నీ షార్ట్లు పెట్టి వేస్ట్. సో పర్ఫార్మెన్స్ మీదకి వెళ్ళిపోయాక హ్యాండిల్డ్ కెమెరా పట్టుకుని చేత్తో పట్టుకుని నా క్లోజ్ తీయాలి, లేకపోతే ఈ అమ్మాయి సైడ్లో నన్ను తీయాలి. సో అలా వెళ్ళిపోయాను. సో అదే నాకు ఈ సమాజానికి ఇది చెప్పాలి అది చెప్పాలి అని లేకుండా సమాజంలో ఉన్నదాన్ని ఒక కథగా వాళ్ళకి చెప్పాలి, అదే ఆలోచించాను. దాని మించి అంటే లైక్ అంత ఎక్కువ డీప్గా ఆలోచించడం, నేను సినిమా స్క్రిప్ట్ గురించి ఆలోచించాను అంత సైకలాజికల్గా. నేను నా దగ్గర ఉన్న సైకలాజికల్ ఫీడ్ అయితే ఉందో, సైకాలజిస్ట్ ఫీడ్ అయితే ఉందో, దాని నుంచి ఒక కథ వెళ్ళి అప్పటికప్పుడు నాకు అనిపించి తీస్తున్నాను. ఓకే. అంటే నిర్బంధం యాక్చువల్లీ 1లో నాకు క్లైమాక్స్ కూడా తెలియదు. వీళ్ళు చేంజ్ వస్తుంది, అమ్మ వల్ల చేంజ్ వస్తుంది అనుకున్నా అంతే. అమ్మ కొడుతుంది, కొట్టాక కొరుకుతుంది, కొరికాక ఏడుస్తుంది, అక్కడ వీళ్ళు చేంజ్ వస్తుంది అనుకున్నా తప్ప క్లైమాక్స్ ఏంటి, అంబేద్కర్ ఏం రాలేదు. ఇవన్నీ తర్వాత నేను ఒక 3 days 4 days తర్వాత నాకు వచ్చింది థాట్. తనకు ఒక ఐకాన్ వల్ల, ఒక అంబేద్కర్ పుస్తకం చదవడం వల్ల మారితే ఎలా ఉంటుంది అంటే, ఆ పుస్తకం వాడికి అర్థం కాదు, సంస్కృతం ఉంది అంటాడు, సగం సంస్కృతం అర్థం కాదు. కానీ ఆ ఫీల్ అంటే ఒక మనిషి నేను వ్యక్తిత్వాన్ని నేను అడాప్ట్ చేసుకున్నానని ఒక సైకలాజికల్ ఫీల్తో వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో చాలా మంది తెలియదు. దేవుడు విగ్రహం లేదా దేవుడు ఊహ ఉంటేనే వాడు అన్ని భక్తి వచ్చేస్తుంది. సో అలా ఒక మార్పు వచ్చినట్టు చూపిద్దాం. మీరు చదువుతారా బుక్స్? నాకు యాక్చువల్లీ డిస్లెక్సియా ఉంది స్లైట్గా. నేను 15 minutes నుంచి ఎవరైనా చెప్పింది వెళ్ళాను, నేను చదవలేను అనమాట. ఎక్కువ బుక్స్ కూడా చదవలేను. అది నాకు రీసెంట్గా తెలిసింది. నాకు ఒక ఆటిజం ఎక్స్పర్ట్ ఉంటే ఆవిడ చెప్పింది, నా అభిమాని, నీకు రైటింగ్ ఒకసారి హ్యాండ్ రైటింగ్ పంపించు, అవి పంపించు అని అడిగితే అన్నీ పంపించాను. పంపించాక ఆవిడ చెప్పింది స్లైట్ ఇది ఉంది అంటే, నాకు అలాంటివి ఏం లేవన్నా. న్యూటన్కి ఉంది, ఐన్స్టీన్కి ఉంది చెప్పింది కొంతమంది ఎగ్జాంపుల్స్, అయితే ఉంటుంది అని. ఓకే. ఇప్పుడు ప్రతి ఫిల్మ్కి ఒక పర్పస్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, మీ ఫిల్మ్స్కి ఉండే పర్పస్ ఏమనుకుంటారు మీరు? సొసైటీలో ఉన్నది చెప్పాలి, కమర్షియల్ వేలో చెప్పాలనుకుంటాను. అంటే నేను ఆర్ట్ ఫిల్మ్స్ తీయట్లేదు, మూవీస్ అన్ని కూడా కమర్షియలే. ఇది వచ్చి ఇంకా పక్కా కమర్షియల్. ఇప్పుడు పరాక్రమం వచ్చి ఫ్యామిలీ మొత్తం చూసేసింది, ఫ్యామిలీస్ అందరు కలిసి చూసేసింది. ఇంతకుముందు అంటే ఫ్యామిలీ మొత్తం చూడాలి కానీ విడివిడిగా చూడాలని తీసాను. ఇప్పుడు అందరు కలిసి చూసే సినిమా తీస్తుంది. నా పర్పస్ ఏంటంటే ఫైనల్గా నేను డ్రీమ్ చేసి వచ్చింది యాక్టర్ అవుదామని, ఇన్ అదర్ వర్డ్స్ లీడ్ యాక్టర్ అవుదామని. సో అదే నా ఫైనల్ డెస్టినీ. ఇవన్నీ కూడా నా డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఇవన్నీ కూడా దానికి యూజ్ అవ్వాలని చూస్తాను. నేను బండి సరోజ్ కుమార్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా పంపించండి అంటే, లైక్ నాకు ట్విట్టర్లో చాలా వచ్చినాయి. దాంట్లో వచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే, చాలా క్వశ్చన్స్లో రిపిటేటివ్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, బండి సరోజ్ కుమార్ గారు వేరే సినిమాల్లో లీడ్ గాను నెగటివ్ గాను వేరే డైరెక్ట్తో యాక్ట్ చేస్తారా అని. మీరు ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ చేసి ఎందుకో ఆపేశారు కదా, లైక్ డైరెక్ట్ వేరే డైరెక్టర్ హ్యాండిల్ చేయలేదు. వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెన్స్, వై డూ యూ థింక్ దట్ మీ డైరెక్షన్ లో మీరు చేసుకోగలిగితే ఉండే ఇది వేరే వాళ్ళు మిమ్మల్ని మోల్డ్ చేయడం ఎందుకు కుదరట్లేదు? అంటే నేను మెయిన్ లీడ్ రోల్ అయితే చేస్తాను అండి, నెగిటివ్ రోల్స్ అవి చేయను, అది మెయిన్ థింగ్. అండ్ నాకు 2-3 ఆఫర్స్ వచ్చినాయి మంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి. అందులో ఒకటి చేశాను, టీజర్ వరకు వెళ్ళాను. నేను ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి నేను సరెండర్ అయిపోతాను యాక్టర్గా. అతను నాకు కంటిన్యూగా ఒక 6-7 hours, ఒక 1 minute ఫుటేజ్కి 6-7 hours తీశారు. ఆయన రకరకాల యాంగిల్స్లో బాగా ఎఫర్ట్ పెట్టి తీశారు. అన్నీ ఆయనకి ఎక్కడ ఆయన ఇప్పుడు కూడా అడగచ్చు మీరు ఫ్యూచర్ ప్రైవేట్గా. యాక్టర్గా ఎలాగా సరోజ్ అంటే లైక్ చెప్తాడు ఆయన, ఏ కింద పడిపోమని సిగరెట్లు తొక్కేస్తాడు, ఏదైనా చేస్తాడు. కానీ నేను అంత ఎఫర్ట్ పెట్టి అంత చేశాక నాకెందుకో అరే నన్ను ఇంకా సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదేమో కరెక్ట్ వేలో, నేనైతే ఇంకా బెటర్ చేసుకోగలనేమో, లేకపోతే నేను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక వాళ్ళకి అర్థం అవుద్దేమో అనిపించింది. అంటే వాళ్ళ మిస్టేక్ కాదు, నాకు అనిపించాక నేను దాని మనీ వెనక్కి ఇచ్చేసాను. టీజర్కి అయినా డబ్బులు వెనక్కి ఇచ్చి వాళ్ళ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాను. అంటే చెక్ వేయలేదు, అడ్వాన్స్ వేయలేదు, వాళ్ళు పెట్టుకున్న డౌట్ ఉంది.
ఇచ్చేసి నేను ఫ్యూచర్లో చేద్దాం సార్ సార్ మంచి పాజిటివ్గా. సో నాకు అదే అనిపించింది, అంటే నాకు ఇప్పట్లో నన్ను డైరెక్టర్ ఎవరు కూడా నన్ను అంత అంటే నాలో ఉన్న అన్ని డైమెన్షన్స్ నేను చూపించాలి ఒక సినిమాలో అనిపించి ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాను. మేబీ దీని తర్వాత ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. ఓకే. అండ్ ఆబ్వియస్లీ డిజిటల్ రిలీజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ హోల్ మీకు చాలాసార్లు దీనికి రెస్పాండ్ ఇచ్చారు, బట్ నా పాయింట్ అది కాదు. కస్ వర్డ్స్ అనేది ఒకటి జరుగుతుంది. నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు, బికాస్ రియాలిటీలో మాట్లాడుకునే భాషలే అవి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక సెక్షన్ అయితే బండి సరోజ్ నాకు అగైన్ వెయిట్ ఐ షో యూ ద ట్వీట్స్, వాళ్ళ నేమ్ చెప్పి ఐ షో. పర్లేదు చెప్పండి నో వాళ్ళకి నేను చెప్పా మీ నేమ్ అడిగి క్వశ్చన్ చేస్తాను, దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సో కిట్టు basically Kalyan Chaudhary, he asked in an interview, he justified the excessive use of cuss words by his characters, saying it reflects their raw real world language. But doesn't this approach limit the audience of his work? Though I'm okay with it, I couldn't share it with my close friends and family or openly discuss it due to explicit content. ఇలాంటివి నాకు మల్టిపుల్ వచ్చినాయి అనమాట. ఈ లాంగ్వేజ్ అనేది లిమిట్ చేస్తుంది కదా ఈ వర్క్ రీచ్ ని, ఆ డిస్కషన్ ని. అండ్ అన్ఫార్చునేట్లీ అది ఒక నెగిటివ్ విషయం కింద చూస్తాం కదా మనం. ఎంత రియల్ వరల్డ్ లో ఎంత మాట్లాడినా కూడా అడ్మిట్ చేయడానికి ఎవరికి ఒప్పుకోరు దట్ మేము బూతులు మాట్లాడతాము అంటే. ఇప్పుడు పరాక్రమం లాంటి ఒక సినిమా తీస్తున్నప్పుడు అది ఆబ్వియస్లీ సెన్సార్ బోర్డు, సిబిఎఫ్సి అవన్నీ దాటుకుని రావాలి కాబట్టి. అండ్ బండి సరోజ్ కుమార్ అంటే ఆ రానెస్, ఆ ఎక్స్ప్లిసిట్ అనేది ఒకటి ఆల్రెడీ మీ వన్ ఆఫ్ మీ బ్రాండ్ లో అది కూడా ఒక పాయింట్ అదే అని నేను అనట్లా, వాటిలో వన్ ఆఫ్ ద థింగ్స్ అది ఉంది కాబట్టి ఈ పరాక్రమం అనే దానికి అది డైల్యూట్ అవుతుందని మీరు అనుకోవట్లేదు అట్లీస్ట్ వాళ్ళు చూసినప్పుడు? లేదండి, నేను నా సినిమాలు చూసింది బూతులు సినిమాలు చూసేవాళ్ళు కాదు, అంటే బూతుల మాటలు విని ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే కాదు. నా సినిమా వల్ల చాలా మంది ఆడియన్స్ హీల్ అయ్యారు. మీ మూవీస్ వల్ల మేము హీల్ అయ్యామని చాలామంది నాకు పంపిస్తుంటారు. లేకపోతే నన్ను చూసినా కూడా రెస్పెక్ట్తో చూస్తారు. ఒక క్రింజ్ యాక్టర్కి చూసిన విధానం వేరు ఉంటుంది, నన్ను చూసిన విధానం వేరు. ప్లస్ నాకున్న ఆడియన్స్ అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బ్యూరోక్రాట్స్లో ఉన్నారు, పొలిటీషియన్స్లో ఉన్నారు, జుడిషియరీలో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మా అంకుల్ ఒక లాయర్, ఆయన మీకు మీ అంటే చాలా ఇష్టం. నాకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను సరోజ్ కుమార్ ఇంటర్వ్యూ చేయి బాగుంటుంది చెప్తున్నాను. సో ఇన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్లో ఉన్నారు, ప్లస్ చదువులేని వాళ్ళు లేబర్ సెక్షన్లో ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు, జడ్జ్మెంటల్ కాదు. అండ్ దే ఆర్ నాట్ హిపోక్రేట్స్. ఇప్పుడు మనం హిపోక్రేటిక్ వరల్డ్లో జీవిస్తున్నాం. ఇప్పుడు మనిషి ఇంతకుముందు ఏముండేది, రిచ్ పూర్ ఉండేది, థర్డ్ సెక్షన్ మిడిల్ క్లాస్ ఉండేది. ఇప్పుడు 4 ఉన్నాయి కేటగిరీస్. రిచ్ ఒకడు, పూర్ ఒకడు, రిచ్ లాగా నటించే మిడిల్ క్లాస్ ఒకడు, నేను పూర్ కాదని నటించే మిడిల్ క్లాస్ ఒకడు. సో ఈ 2 సెక్షన్స్లోనే మన ప్రాబ్లం. రిచ్తో పూర్తో ప్రాబ్లం లేదు. రిచ్ విల్ లవ్ హౌ రిచ్ అనేవాడు వాడు పేదవాడి జీవితం ఎలా ఉందో చూడాలనుకుంటాడు. స్లమ్ డాగ్ మిలియనర్ లాంటి ఫిల్మ్ని వరల్డ్ మొత్తం చూసింది కదా. పేదవాడు డబ్బున్నవాడి జీవితం ఎలా ఉందనుకుంటూ చూడాలనుకుంటాడు. మధ్యతరగతి వాడు 2 చూడాలనుకుంటాడు. కానీ నిజమైన మధ్యతరగతి వాడు ఇలా హిపోక్రేటిక్ మధ్యతరగతి ఎవరితో ఉన్నారో వాళ్ళతోనే ప్రాబ్లం. ఆ సొసైటీలో మార్పు రావాలంటే ఇలాంటి ఫిల్మ్స్, లైక్ రియలిస్టిక్ ఫిల్మ్స్, అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మనిషిని హీరోగా చూపించి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న అమ్మాయిని హీరోయిన్గా చూపించి, దాంట్లో ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేసి ఒక రియలిజం తీసుకొస్తే డెఫినెట్లీ ఆ చేంజ్ వస్తుందని నా ఫీలింగ్. సో ఈ కస్ వర్డ్స్తో నేను తీసానంటే క్వింటిన్ టారంటినో తీశాడు, అనురాగ్ కశ్యప్ తీశాడు, ఇప్పుడు బండి సరోజ్ కుమార్ తీశాడు. మీరు ఇక్కడ తెలుగుకి మనకు కొత్త. సో ప్రపంచ సినిమా చూసిన వాళ్ళకి అది అర్థం అవుతుంది. లేకపోతే అర్థమైన వాడు ఇంకో 10 మందిలో ఇప్పుడు 3 తెలివైన వాళ్ళు ఉంటారండి ఎవ్రీ గ్రూప్లో, ప్రతి గ్రూప్లో కూడా. ఆ 3 చెప్తారు వీళ్ళకి అర్థం కాని వాళ్ళకి. సో ఇట్ టేక్స్ టైం. సో నేను 3 మూవీస్ తీసింది కూడా ఏంటంటే నేను పూర్తి భావస్వేచ్ఛను వాడుకుందాం, నాకు ఇచ్చిన ఆ ఇండిపెండెన్స్ని వాడుకుందాము, ఆ రైట్ని. అట్ ది సేమ్ టైం జనాల్లో ఒక ఆలోచన రేకెత్తిద్దాం. ఇప్పటివరకు ఎవరు చేయింది మనం చేద్దాం, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం. ఇనిషియల్ ఇంపాక్ట్ కోసమే నేను అది రాగా తీసాను. కానీ దాంట్లో కథలన్నీ కూడా క్లాసిక్స్. 3 కథలు కూడా డ్రామా చాలా బాగుంటుంది. లైక్ నిర్బంధంలో ఆ సీన్, ఒక అమ్మాయి దాబా నుంచి సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళు ఫాలో చేస్తుంటే ఏదో చేసేస్తారని అనుకుంటాం. ఆమె గన్ను తీసి పెడితే ఓకే మాస్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. వెంటనే అతను ఫోన్ పడిపోయి వెళ్ళి అంటే అసలు ఆడియన్స్ గా అప్పటి వరకు నేను కూడా చూస్తున్నప్పుడు కాల్ చేయాలని అనే మూడ్లో నేను చూస్తున్నా. బట్ సడన్లీ వాళ్ళు
అరే వీళ్ళు మంచి వాళ్ళ, అంటే ఈ సొసైటీ ఇంతకు ముందు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచి వాళ్ళని కూడా మనం చెడ్డోళ్ళని అనుకుంటున్నామా అనే ఒక చిన్న రియలైజేషన్ నాకు ఒక ఫ్యూ మూమెంట్స్ కనిపించింది. సో డ్రామా కూడా ఉంటుంది, జస్ట్ వాంటెడ్ అది యాడ్ చేద్దామని అంతే. అంటే అదే అండి, ఇప్పుడు నేను సైకాలజిస్ట్ మీద సినిమాలు తీస్తున్నాను, సమాజం మీద సినిమాలు తీస్తున్నాను అంటే ఇప్పుడు డ్రామా మీద నేను మొత్తం నా ఐడియాలజీని మొత్తం పెట్టాను, ఫిల్మ్ మేకింగ్ మొత్తం పెట్టాను. ఇంకొకటి ఈ మీరు అన్నారు కదా, ఈ సీన్ కూడా నాకు రియల్ లైఫ్లో జరిగింది. ఒకసారి నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక అతన్ని చూస్తే దొంగలాగా ఉండేవాడు, వచ్చి నాతో ప్రేమగా సంబంధం లేకుండా మాట్లాడాడు. నిజంగా ప్రేమించేవాడు ఏమో, సంబంధం లేకుండా వచ్చి మాట్లాడాడు. ఒకసారి నా పర్సు పోయింది, పర్సు పోతే తన మీద నా డౌట్ వచ్చింది, నువ్వే తీసావని చెప్పి పట్టుకున్నా. నేను తీయలేదు, అది తను మాట్లాడడం రాట్లా, నేను తీయలేదని కన్విన్సింగ్ చెప్పడం రాగా ఏదో చెప్తున్నాడు సంబంధం లేకుండా, మా అంకుల్ డీసీపీ ఆయనది ఏదో అయితే సీరియస్ అయిపోయినా. తర్వాత ఇంకా ఓకే వదిలేసాను, అయిపోయింది. తర్వాత 1 వీక్ తర్వాత చూసుకుంటే నా డెస్క్లోనే ఉంది అది పర్సు కింద కూడా. తర్వాత మళ్ళీ వెళ్ళి సారీ చెప్పాము. సో నేను ఆలోచించాను, సో మనం చూసే వరల్డ్ డోంట్ జడ్జ్ బుక్ కవర్ అంటారు కదా, అలాగే నాకు నా రియల్ లైఫ్లో జరిగింది. సో అలాంటి మూమెంట్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది? దేర్ ఆర్ పాజిటివ్ పీపుల్ ఆల్సో ఇన్ ద సొసైటీ. సో వాళ్ళని కూడా మనం చూపించాలి, దాన్ని ఇలా చూపించాలి. అప్పటికప్పుడు వచ్చిన థాట్ అది కూడా. ఈ సినిమాలు మొత్తం లైక్ అంటే ఒక 90% మీ లైఫే కదా సార్? నా లైఫ్లో చూసింది అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను. లైక్ నా రెడ్ జర్నీ, నిర్బంధం నుంచి నా రెడ్ జర్నీ. ఆ ముందు 3 సినిమాలు కూడా అవన్నీ కూడా లెక్కలు వేసుకుని, కాంపాస్ బాక్స్ పట్టుకొని, జామెట్రీ బాక్స్ పెట్టుకుని, దాంట్లో కూడా యూనిక్గానే తీశాను. బట్ స్టిల్ ఇవి ఉంటాయి, ఈ మీటర్ ఉంటుంది. పరాక్రమం ఏంటి? లైక్ లెక్కలు ఉన్నాయా లేకపోతే ఫుల్? అంటే లెక్కలు అంటే ఇదేండి, నేను కమర్షియల్ ఫిల్మ్ లవర్, నేను అవి ఉంటాయి. స్టోరీ టెల్లింగ్ పరంగా స్టోరీ టెల్లింగ్ కూడా అవి ఉంటాయి. అంటే లైక్ టోటల్ ఎవేగా ఉండదు. నేను ఇంకోటి ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ ఎవడివాడు హీరోగా ఊహించుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా. మన లైఫ్లో చాలామంది విలన్స్ ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, ప్రేమలో ఓడిపోయింది ఉంటుంది మన జీవితంలో, ప్రేమలో గెలవడం ఉంటుంది, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి మన పాజిటివ్ అండ్ నెగిటివ్. వీటన్నిటిని వాడు ఎదుర్కొనే కామన్ మ్యాన్ ఎవరుతుంటాడో వాడు ఒక ఇమాజినేషన్లో వాడు హీరోగా చూసుకుంటాడు. నేను వీడిని ఎలా చేయాలి, వీడిని ఎలా కొట్టాలి ఎలా అనుకుంటాడు. దాని అంతా నేను సినిమాగా చూపిస్తే ఎలా ఉంటుంది? మన ఇంటి చుట్టుపక్కల క్యారెక్టర్స్ వాడు రోజు దినచర్యలో వాడు ఎదుర్కొనే ఛాలెంజెస్ని సినిమాటిక్ వేలో చూపిస్తే ఎలా ఉంటుందని ఈ లోవరాజ్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఇందాక చెప్పారు కదా నా సినిమాలు హీల్ చేశాయి అని. ఐ ఫైండ్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ మనం సినిమా ఇప్పుడు సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయదా అనేది పెద్ద డిస్కషన్. కానీ ఏదో ఒక మూల ప్రభావితం అవుతాం మనం. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి, లైక్ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. సినిమాలు చూసి మనకు నచ్చుతుంది కదా, మనం చేయలేనివి సినిమాల్లో వాళ్ళు చేస్తుంటే ఇట్లా ఉంటే బాగుంటది అనే ఒక జోన్ లో ఉంటాం. మీ టేక్ ఏంటి దాని మీద? అండ్ ఎస్పెషల్లీ మీ సినిమాలు లైక్ లిటరలీ సొసైటీకి అద్దం పట్టి చూపిస్తాయి కదా, మీకు వచ్చిన రియాక్షన్స్ లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ రియాక్షన్స్ ఏంటి? ఇట్లాంటివి లైక్ హీల్ చేశాయని చెప్పారు కదా, అలాంటివి చాలా వచ్చాయండి. అయితే ఒక అమ్మాయి అయితే నాకు అదే నేను మొన్న చెప్పాను, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒక 14 years పాప, నేను మామూలుగా మాస్క్ వేసుకొని తిరుగుతాను, బయట గుర్తుపడతాను. క్లోజ్ ప్లేస్లో వెళ్తే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, నేను అంత దూరం నుంచి సరోజ్ అని వాయిస్ అనిపించింది. చూస్తే 14 years పాప ఒక అడ్మైరింగ్గా చూస్తుందండి. అది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఆ చూపులో తెలిసిపోయింది నాకు. 14 years పాప కూడా నా సినిమా తన వరకు వచ్చింది, తను చూడగలుగుతుంది, నన్ను ఒక రెస్పెక్ట్తో చూడగలుగుతుంది అనిపించింది. మిగతావి మీరు హీల్ విషయం అంటారా, చాలామంది లేడీస్ కానీ, చాలామంది గృహిణులు, హౌస్ వైఫ్స్ అయితే మీ సినిమాలు చూశాక నేను నా భర్తతో ఏమన్నా మాట్లాడాలన్నా ధైర్యం వచ్చింది. నేను 20 years ఒక ఆమెకైతే 20 years నుంచి కాపురం చేస్తుంది. ఆమెకి 3 పిల్లలు, డిగ్రీ చదివే కూతుర్లు, ఆ ఏజ్ గ్రూప్ అనమాట. ఆమె చెప్తుంది, నేను 20 ఏళ్ళ నుంచి నా భర్తని నేను ఎదిరించలేకపోయాను, అంటే నాకు కావాల్సింది కూడా అడగలేకపోయాను. మీ సినిమాలు చూసాక నాకు ధైర్యం వచ్చింది, నేను ఇప్పుడు ప్రశ్నించి నేను మాట్లాడాను. ఆయన కూడా ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాడు, తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు నన్ను. అలాంటి చాలా జరిగింది, హ్యూమరస్. అలాంటి ఇయే కదా యాక్చువల్ హ్యాపీనెస్ ఒక ఫిల్మ్ మేకర్ కింద. ఈ వ్యూస్, ఈ డబ్బులు వాటికంటే కూడా ఇంపాక్ట్. భరదాసాగర్ గారి రివ్యూ చదివానని చెప్పా కదా, పోర్కలంది బ్యూటిఫుల్ రివ్యూ. లాస్ట్ లో ఆయన ఒక క్వశ్చన్ తో ఎండ్ చేస్తారు, సినిమా చాలా బాగుంది బట్ ఈ సినిమా ఎవరి కోసం తీశాడు డైరెక్టర్ అని చెప్పి. ఆ క్వశ్చన్ మీరు వేసుకున్నారా అప్పుడు? ఫస్ట్ నాకు ఆ రివ్యూ అర్థం కాల, నాకు అంత ఇంగ్లీష్ రాదనమాట. ఇదేదో ఉంది, టరెంటినోనే తెలియదు, చెప్పాను కదా అప్పుడు నాకేం తెలియదు. సో ఇగ్నోరెంట్, ఒక
నాకు ఏమీ తెలియని ఒక మనిషి వచ్చి తీసాడు ఆ సినిమా అయితే ఓపెన్గా చెప్పాలంటే. నాకు తెలిసిందేంటి సిన్ సిటీ, అరే ఇదేదో బాగుంది, ఇదేంటి బ్లాక్ అండ్ వైట్లో ఉంది ఏంటి, ఓకే డీసాచురేటెడ్ కలర్స్, దీంట్లో రెడ్ ఎలివేట్ చేశాడు, సో మనం కూడా చేద్దాం, కంప్లీట్గా అలా బ్లాక్ అండ్ వైట్ చేయొద్దు. బట్ మీ సినిమాకి ఆ కలర్ జస్ట్ స్టైల్ కాదు, యాక్చువల్లీ ఒక పర్పస్ ఉంది దానికి. ఆ పర్పస్ అదే ఉంది, నాకు ఐడియా పుట్టింది మాత్రం అక్కడి నుంచే. నేను ఇలా డీసాచురేటెడ్ కలర్స్లో సినిమా తీయాలనుకున్నా, ఇలా తీయాలంటే ఏమై ఉంటే బాగుంటుంది అని అక్కడి నుంచి నాకు పుట్టింది. ఓ సో ప్యాలెట్ ముందు వచ్చి స్టోరీ బ్లైండ్ అనే తర్వాత వచ్చింది. అంటే ఐడియా ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది. లైక్ నిర్బంధంకి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే అమ్మ కొరికి మళ్ళీ తర్వాత వచ్చి వీడికి పసుపు రాసుకుంటే ఏడవాలి, ఇది ఒకటే వచ్చింది నాకు ఐడియా. అక్కడి నుంచి నాకు కథలు లేదు, అక్కడి నుంచి రేపిస్టులు స్టార్టింగ్ పాయింట్ అని అడిగా కదా ఇది. సో అలా నాకు తెలియకుండా ఒకటేమో మ్యూజిక్ నుంచి వస్తుంది, ఒకటేమో లొకేషన్ చూస్తే వస్తుంది. ఒక లొకేషన్ చూసి అరే లొకేషన్ బాగుందని, ఇక్కడ ఎలా ఉంటే ఒక ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, ఒక సీన్ వస్తుంది, అక్కడి నుంచి సినిమా వచ్చేస్తుంది. సో అలా పోర్కలం వచ్చేసరికి నేను మాత్రం ఆ కలర్ ప్యాలెట్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు అన్ని చూస్తున్నాను నేను, మూవీస్ విజువల్ అన్ని చూస్తున్నాను, అన్ని కూడా నేను ట్రైలర్స్ చూసేవాడిని, సినిమా చూసేవాడిని, ఫాస్ట్ చూసేవాడిని ఈ వరల్డ్ సినిమాలో. అందులో నాకు ఇది నచ్చింది, అరే సిన్సియర్ ఇది బాగుంది, ఇలా గ్రిటీగా తీయాలి, ఇలా డార్క్గా తీయాలి ఒక సినిమా అనుకుని అక్కడి నుంచి నేను కథ రాసుకున్నాను. అలా డార్క్గా తీయాలంటే ఏమి ఉండాలి, హీరోకి ఒక క్యారెక్టర్ ఉండాలి, వాడికి డిఫెక్ట్ ఉండాలి. ఓకే. అండ్ ఆబ్వియస్లీ పరాక్రమ్కి ఒక నార్మల్ మ్యాన్ వాడి హీరోగా చూసుకోవడం అది స్టార్టింగ్ పాయింట్. నా ఐడియాలజీ ఐ మీన్ మై సెల్ఫ్ అంటే నా లైఫ్ నుంచి నేను ఇన్స్పైర్ అయినవి, అంటే నేను చూసినవి, నేను ఎక్స్పీరియన్స్ అయినవి, దాన్నింటినీ అంటే నేను ఐ మీన్ మై సెల్ఫ్ అంటే ది లెటర్ ఐ మీన్స్ పీపుల్ హూ థింక్ లైక్ మీ. నేను ఎప్పటికీ అంటాను మీలో ఒక్కడిని అంటాను కామన్ పీపుల్తో, ఎందుకంటే ఆ కామన్ మ్యాన్ అతని గొప్పతనం నాకు తెలుసు. కామన్ మ్యాన్గా ఉండడం చాలా గ్రేట్ అండి. ఇలా బతికేయడం ఈజీ, అన్నీ వదిలేసుకుని వచ్చి ఒక ఫోకస్ చేసి బతకడం ఈజీ. బట్ రోజు నీ డ్రీమ్స్ చంపుకొని నీ బాధ్యతలు పెట్టుకుని పాజిటివ్గా నువ్వు లైఫ్ లీడ్ చేస్తున్నావు కదా, వాడే నిజమైన హీరో. వాడిని నేను సినిమాలో చూపించాలనిపించింది, వాడు చూసుకోవాలంటే నేను కూడా కామన్ మ్యాన్. నా లైఫ్లో నేను చూసినవి లేకపోతే నాకు జరిగినవి అన్ని క్లబ్ చేసి ఒక కథలు లేవు. ఐ మీన్ మై సెల్ఫ్. బట్ ఫిల్మ్ మేకింగ్ అనేది డిపెండ్ అవ్వాలి కదా సార్ పక్కన వాళ్ళ మీద ఏదో ఒక రకంగా. లైక్ దీనికి సెపరేట్ రైటింగ్ అయితే నేనండి, ఎగ్జిక్యూట్ అయ్యి అది రిలీజ్ అయ్యే లోపు చాలా మంది కలెక్టివ్ ఎఫర్ట్ కదా. అట్లా ఉండదు. మీరు ఇప్పుడు దీనికి డిఓపి ప్రసాద్ పరాక్రమం 100% లో వెంకటార్ ప్రసాద్ ఆయన పేరు ఉంటది, ఆయన క్రాఫ్ట్ ఆయనది. అది మీరు డిపెండబిలిటీ కింద చూడరా? నేను ఆయన క్రాఫ్ట్ నేను తీసుకోలే కదా, నా సినిమా నా విజనే, బట్ ఆయన క్రాఫ్ట్ ఆయనకి ఇచ్చాను కదా. ఇప్పుడు ఆయన పేరు చెప్తున్నా కదా, ప్లస్ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాను. నేను షార్ట్ చెప్పేవాడిని అంతే, లైటింగ్ అన్ని కూడా ఆయన చేసుకున్నాడు. నా సినిమా రైటింగ్ అని నేను చేసే క్రాఫ్ట్స్ అన్ని కూడా 100% నాది. నా సినిమా రైటింగ్ అంటే రైటింగ్ డిస్కషన్ పెట్టుకుంటారు, నలుగురితో పెట్టుకొని గోస్ట్ రైటర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కష్టపడితే వీడేసుకుంటారు స్టోరీస్. దట్ ఈస్ రాంగ్. నేను ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నాను, అందరు మ్యూజిక్ డైరెక్టర్లు చేసినట్టే నాకు కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటారు, నాకు గిటారిస్ట్ ఉంటారు, నాకు సింగర్స్ ఉంటారు. ఇట్స్ మ్యూజిక్ డైరెక్షన్. వాళ్ళందరికీ క్రెడిట్స్ ఇస్తాను, మ్యూజిక్ నాది, నా పేరు. ఎడిటింగ్ నాకు అసిస్టెంట్ కూడా ఉండడు, నేనే ఎడిట్ చేసుకుంటాను. ఫస్ట్ కట్ కూడా అసెంబ్లీ కట్ నుంచి నేను క్లాప్ కూడా వాడినాం. 30 టేక్లు ఉంటాయి, 20 టేక్లు ఉంటాయి, అందులో ఓకే టేక్ ఏదో నాకే తెలుస్తుంది. సో నేను క్లాప్ కూడా వాడిన కాబట్టి నేను అసిస్టెంట్ కూడా పెట్టుకోలేను, వాడికి తెలియదు ఇప్పుడు ఏది ఎక్కడ కట్ చేయాలో తెలియదు. సో ఎడిటింగ్ నేనే చేస్తాను కంప్లీట్లీ. ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి క్రాఫ్ట్స్? యాక్టింగ్ నేనే, ఇంకెవరు కాదు, గ్రాఫిక్స్ కాదు. సో ఇంకేముంది? ఆర్ట్ డైరెక్షన్ అంటే ఆర్ట్ అతను పేరు ఇచ్చాను. ఈ సినిమా అంతా నేను చేశాను, ఎక్కడ చెప్పాను మీకు? క్రెడిట్స్ ఉన్నాయి సినిమాలో నాకు ఏ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా నేను చేశాను. నేను కానివి వాళ్ళు చేశారు, వాళ్ళ క్రెడిట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరండి టీజర్లో డిఓపికి స్పెషల్ కార్డ్ వేసేది? నేను వేసాను కదా. సౌండ్ డిజైన్ అండ్ ఆడియోగ్రఫీకి అంతా ఎందుకు ఇస్తున్నాం అంటే వాళ్ళ పార్ట్ ఉంది, డెఫినెట్లీ ఉంది. క్రియేటివ్ కొలాబరేషన్ ఉంటుంది, ఇన్ ఫ్యూచర్ కూడా నేను చేస్తాను. బట్ ఇప్పటిదాకా నేను చేసే క్రాఫ్ట్స్లో క్రియేటివ్ కొలాబరేషన్ 1% కూడా లేదు. సూపర్. ఎడిటింగ్ ఇది మీరే చేసుకుంటారని చెప్పారు కదా, ఐ నో దట్ మీరే ఎడిటింగ్ చేసుకుంటారని. బట్ ఒక 20 టేక్లు ఉన్నాయి అంటే పాతకాలంలో అయితే ఏ టేక్ అప్రూవ్ అయిన టేక్ ఇప్పటికీ నోట్ చేసి పెట్టి ఉంటారు కదా, మీరు ఎట్లా చేసుకుంటారు? నేను తీస్తూ ఉంటాను నాకు గుర్తుంటుంది, ఆ మూమెంట్ గుర్తుంటుంది. ఆ షార్ట్ తీసినప్పుడు ఆ మూమెంట్ అది ఓకే టేక్ అనుకుంటాను.
వెళ్ళాక మళ్ళీ చెక్ చేసుకుంటా ఫాస్ట్ ఫార్వర్డ్లో, నాకు ఆ మూమెంట్ వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఓకే టేక్ తీసి పక్కన పెడతా. అట్లా రోజుకి చాలా షార్ట్స్ తీస్తారు కదా, కరెక్ట్ గా గుర్తుంటుందా ఈ షార్ట్ లో ఇది అప్రూవ్ టేక్ అనేది? ఉంటుంది, ఇంకా మెమరీ దాని మీద ఉంటుంది కదా. అంటే నేను ఇలా చూసి ఇలా చెప్పాను, మళ్ళీ ఉంటుంది, దానికి ఒక టైం పడుతుంది. నాకు చెప్తున్నా ఇదంతా నాకు లేబర్ వర్కే, ఇవన్నీ నేను చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక అసిస్టెంట్ పెట్టుకుని చేపించవచ్చు, తన క్లాప్ నెంబర్ ఉండాలి, క్లాప్ ఉండాలి. ఈ షార్ట్ ఇక్కడ ఈ షార్ట్ ఈ సీన్ లో అని తెలియాలి. నేను రోజుకో సీన్ అని తీయను కదా, రోజుకి 4 సీన్లు తీస్తా. 4 సీన్లో ఒక సీన్ లో ఏ పార్ట్ తీస్తా, ఒక సీన్ లో బి పార్ట్ తీస్తా. షెడ్యూలింగ్ అలా ఉంటుంది. సో వాళ్ళకి తెలియదు. అది నాకు ఎక్స్ట్రా స్ట్రెయిన్. ఇప్పుడు కూడా నైట్ ఎడిట్ చేసి ప్రోమోస్ 30 సెకండ్ ప్రోమోస్ కట్ చేసి వస్తున్నా. మార్నింగ్ 6 అయింది పడుకునేసరికి. ఓకే, జెన్యూన్ కన్సర్న్ తోనే అడుగుతున్నా, ప్రాసెస్ ఈజీ చేసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది, డెఫినెట్లీ అనిపిస్తుంది. బట్ నేను మ్యూజిక్ అండ్ రైటింగ్ మాత్రం ఎవరికి ఇవ్వలేను నేను చేసే సినిమాల్లో. ఎందుకంటే నాకు విజన్ ఉంటుంది, నాకు అందులో ఐ గెట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ రైటింగ్ అనేది ప్యూర్లీ సైకలాజికల్. రైటింగ్ కానీ యాక్టింగ్ కానీ వాటికి రూల్స్ లేవు. అది ఇక్కడి నుంచి రావాలి. మ్యూజిక్ కానీ ఏమైనా ఇక్కడి నుంచి రావాలి. మీరు ఏదో 1000 పుస్తకాలు చదివితేనే మీకు జీవితం తెలుసు అనేది కూడా రాంగ్. సో దానివల్ల నేను రైటింగ్ ఎవరికి ఇవ్వలేను. అండ్ మై రైటింగ్ హ్యాస్ స్పెషల్ ఇది ఉంది, దానికంటూ స్పెషల్ రీచ్ ఉంది. మ్యూజిక్ కూడా అంతే. మ్యూజిక్ కూడా నేను సాటిస్ఫై అవ్వలేను. నాకన్నా బాగా చేయొచ్చు ఎవరైనా వేరే వాళ్ళు చేసినా కూడా, నేను ప్రస్తుతానికి సాటిస్ఫై అవ్వలేను. సో అవి రెండు మాత్రం నేను చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఒకటి తీసుకొచ్చి మీకు స్క్రిప్ట్ ఇచ్చి మీరు డైరెక్ట్ చేయండి అంటే చేయలేరు కదా? నేను డైరెక్షన్ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నా లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, నాకు డైరెక్షన్ అనేది బతుకు తెరువు అంతే. నేను నటుడుగా నన్ను నేను ముందు తీసుకెళ్ళాలంటే నాకు డైరెక్టర్ కావాలి, అది నేనే అయ్యాను. ఈ హోల్ జర్నీలో సార్, లైక్ టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు లైక్ పోర్కలంకి ఆ జర్నీ ఉంటుంది కదా, ఒక్కొక్క యాక్టర్ దగ్గర నుంచి ఇంకొక యాక్టర్కి వెళ్ళి ఒక ఛాలెంజ్ ఇంకో ఛాలెంజ్, ఆ హోల్ ప్రాసెస్ ఎక్కడ హోప్లెస్ అవ్వలేదా? హోప్లెస్ అవ్వలేదు, యాంగ్షియస్ అయినా ఇంత లేట్ చేస్తున్నారు అనిపించింది. అలా హోప్లెస్ ఎప్పుడు లేదు ఈ హోల్ జర్నీలో. ఈ 20 years అయింది నేను వచ్చి, నాకు ఏ రోజు హోప్లెస్ లేదు. నేనేంటంటే ఎవ్రీడే కూడా నేను నా ప్లానింగ్తోనే సరిపోతుంటుంది. నెక్స్ట్ ఇలాగా ప్రాజెక్ట్ ఎలా ఓకే చేయాలి, ఎలా ఫినిష్ చేయాలని ఉంటుంది తప్ప ఇది హిట్ అయితే నెక్స్ట్ నేను ఇది చేయాలి, అది దాని తర్వాత ఇలా డ్రీమ్స్ పెట్టుకుంటాను. అలా నేను ఎప్పుడు డ్రీమ్స్ పెట్టుకోవాలి, మెటీరియలిస్టిక్ డ్రీమ్స్ లాంటివి ఏమీ లేవు, ఏం పెట్టుకోవాలి. ఉండాలి అనుకున్న సాధిస్తుండాలి. నేను చేసిన ప్రతిరోజు కూడా నేను హ్యాపీగా నిద్రపోవాలి పడుకునేటప్పుడు, ఒక రిగ్రెట్తో పడుకోకూడదు. మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటండి? సక్సెస్ అంటే అదే ఎక్కువ మంది తెలియడం, ఎంతమందికి మనం తెలిసామో అది సక్సెస్. చచ్చిపోయాక కూడా మనం బతుకుండాలని లెగసీ, అంటే చచ్చిపోయాక కూడా మన పేరు గుర్తుండాలి. సచిత్ రే అని వీళ్ళందరూ గుర్తుంటున్నారు కదా, యాక్టర్స్ కానీ, దేవానంద్. ఓకే, పరాక్రమం విషయానికి వస్తాము. ఇప్పటి వరకు చేసిన వాటికి దీంట్లో ప్రాసెస్ ఏమైనా మారిందా, సేమ్ ప్రాసెస్ ఉందా? అదే నేను ఇప్పటివరకు అంటే నేను లాస్ట్ 3 films ఆన్ లొకేషన్ స్క్రిప్ట్ కానీ ఆఫ్ ది కఫ్ షూటింగ్ చేస్తున్నాను. ఇది కూడా అలాగే చేశాను. ఎందుకంటే నేను దీనికి 1 year టైం తీసుకున్నా. థియేటర్కి వస్తున్నా కదా, ఫస్ట్ నుంచి థియేటర్ అనేది కన్ఫర్మ్. థియేటర్ దీన్ని ARRIALEXA షూట్ చేశాను, ఖర్చు పెట్టి. అది బ్లాక్ మ్యాజిక్ చిన్న కెమెరాలతో షూట్ చేశాను, మేకింగ్ వీడియోస్ చూడొచ్చు. ఇది ARRIALEXA అనమోర్ఫిక్ లెన్సెస్, డైలీ గింబల్, జిమ్మి చెప్పు ప్రాపర్ షూట్ చేసాం. ఇది నేను అనుకున్నప్పుడు, థియేటర్ అనుకున్నప్పుడు ఓకే అవంటే తీసాను, వెళ్ళిపోయి తీసాను, వర్కౌట్ అయింది. ఇప్పుడు కొంచెం బౌండ్ స్క్రిప్ట్ రాసుకుందాం అని చెప్పి రాసుకున్నా. 3 కథలు రాసా ఒక్కనే కూర్చొని, రాయడం, రిజిస్టర్ చేయడం. వెళ్దాం షూట్కి అనుకుంటున్నా, మళ్ళీ నాకు ఎందుకో వెనక్కి కొడుతుంది, బోర్ అయిపోతున్నా. అరే ఇది తీయాలా, ఇది నాకు మొత్తం సినిమా కనిపిస్తుంది కదా, ఎందుకు తీయాలనిపించింది. అది సినిమా కనిపిస్తుంది కదా ఎందుకు తీయడం అంటే నన్ను ఎక్సైట్ చేయాల, సినిమా రన్నింగ్లో కనిపించాలని. నాకు నా రెడ్ జర్నీ అలాగే స్టార్ట్ అయింది. అక్కడే నేను సక్సెస్ఫుల్ అయ్యాను. అది నేను రియలైజ్ అయ్యా. ఒక 3 scripts చేశాక నాకు సినిమా కనిపించిపోతుంది. అబ్బా ఇదే కదా, దీని తర్వాత ఇది తీయాలా ఇప్పుడు వెళ్ళి అనిపించింది. అది అంటే అది మిమ్మల్ని ఎగ్జైట్, అంటే మీరు అది ప్రిడిక్టివ్ సర్ప్రైజ్ చేయాలి మిమ్మల్ని. సర్ప్రైజ్ సినిమా ఎట్లా ఉందో ఆల్రెడీ ముందే కనిపిస్తుంటే అది మీకు ఎగ్జైట్మెంట్ లేదు, మీకు కొత్తగా ఏదో ఒకటి తెలుస్తుండాలి యాజ్ యూ మేక్ ఇట్. ఓకే ఓకే. ఇప్పుడు నా క్రూలో కూడా ఎవరికి కథ తెలియదు, మా డిఓపికి కూడా కథ తెలియదు. ఆయన డిఓపి కదా, ప్లస్ పెద్ద కెమెరామెన్, బాగుండదు కానీ సార్ నేను మీకు 1 line ఆర్డర్ పంపిస్తాను, ఒక 3 days షూట్, లొకేషన్ చూసుకున్నాం. ఆయన కథ ఏంటి సార్ మనం డిస్కస్ చేద్దామంటే, నేను 1 line ఆర్డర్ పంపిస్తాను సార్ అన్న. ఆయనకు అర్థమైపోయింది, పర్లేదండి చేసేద్దాము, డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం, ఆల్రెడీ లొకేషన్ చూసుకున్నాం కదా, వెళ్ళిపోదాం, మీరు సీన్స్ చెప్పండి చేసేద్దాం అన్నాడు.
సో మిగతా వాళ్ళు ఎవరికైనా చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళందరూ కూడా నా ఫస్ట్ హ్యాండ్ ఆడియన్స్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే కొంతమంది ఒక రోజు ఉంటారు, నెక్స్ట్ డే వేరే వాడు వస్తాడు, ఇలా వీళ్ళు డిస్కషన్ నడుస్తుంటే వీళ్ళందరూ నా ఫస్ట్ హ్యాండ్ ఆడియన్స్ అనమాట. సో నన్ను నేను సర్ప్రైజ్ చేసుకుంటూ వీళ్ళని ఈ ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తున్నా, ఆ థ్రిల్ నాకు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా అనుకుంటుంటారు నెక్స్ట్ ఈ సీన్ వస్తుందేమో, ఇది జరిగింది, ఇది ఎక్కడ పడుతుందో, ఇలా మాట్లాడుకుంటుంటారు. సో దట్ అంటే అది తెలుస్తుంటాయి నాకు, ఉంటారు నాకు సిఐడి ఆఫీసర్లు ఇద్దరు ముందు పెడతా అంటే రివ్యూ వచ్చేస్తుంటుంది నాకు, ఇది బాగుంది అది బాగుంది, డిస్కషన్ అవుతుంటుంది లైట్ మెన్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. సో దాని నుంచి కూడా నేను ముందు తీసుకెళ్తాను దాన్ని. సో డైరెక్ట్గా ఓ డిస్కషన్ అనేది లేకపోతే నేను రాసుకుని వెళ్ళడం అనేది ఉండదు. సో అది నాకు ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే, ఇప్పుడు మీకు ఆబ్వియస్లీ ఒక ఆడియన్స్, ఒక బేస్ అనేది ఉంది, ఆ లాయల్ ఫాలోయింగ్ అనేది ఒకటి ఉంది, వ్యూవర్షిప్ అనేది ఒకటి ఉంది. పరాక్రమం అనే సినిమా మీరు వాళ్ళ కోసం తీసారా, లేకపోతే అందరికీ నచ్చాలి అని తీసారా? అందరికీ నచ్చాలి అని తీసారు. ఓకే, అంటే వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ ఎక్కువ అందులో 90%. అంటే అన్ని సినిమాలు చూసేవాళ్ళు, వాళ్ళు సినిమా థియేటర్కి వస్తే చూసేవాళ్ళు. ప్లస్ నా దాంట్లో సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ అంకుల్ అన్నారు కదా, ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండరు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ సినిమా థియేటర్ ఆడియన్స్, ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్. వీళ్ళకి ఒక సినిమా వచ్చింది యూట్యూబ్లో, ఇలాంటి సినిమా సమాజం నుంచి కానీ మీరు ఒంటరిగా చూడండి అని ఒకళ్ళొకళ్ళు చెప్పుకొని అలా వెళ్ళిన సినిమా, అలా పాకిన సినిమా అది. సో వాళ్ళ కోసం తీస్తున్నా కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకన్నా ఎక్కువ మంది చేరాలంటే ఈ కస్ వర్డ్స్ ఇవేం లేకుండా ప్రాపర్గా అందరూ ఫ్యామిలీతో పాటు కలిసి భోజనం చేసుకుంటూ చూసే సినిమా అవ్వాలని చెప్పి తీశాను. కానీ ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గదు, మీకు ఫైర్ కానీ ఇంటెన్సిటీ కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ తగ్గదు. అట్లీస్ట్ ఆ డైలాగ్స్, ఆ స్ట్రాంగ్ లాంగ్వేజ్ వినలేని వాళ్ళు దాంట్లో ఇంటెన్సిటీ ఉన్నా కూడా వాడు చెవులు మూసుకుంటాడు. సో దీంట్లో ఫీల్ అవుతారని నా ఫీల్. ఓకే ఓకే, ఇప్పటి వరకు ఒక ప్యారల్ ట్రాక్లో వెళ్తున్నారు, ఫైనలీ ఇప్పుడు మెయిన్ లైన్కి వచ్చారు కదా. మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ, ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఒక ఎగ్జిబిషన్ సిస్టమ్. ఎలా అనిపిస్తుంది అంటే పర్స్పెక్టివ్ ఏమైనా మారిందా? ఆబ్వియస్లీ ఇంతకు ముందు మీరు వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొంచెం అన్ఫేర్ గానే ట్రీట్ చేసింది మిమ్మల్ని. ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు మీకు అంటూ ఒక బ్రాండ్ ఉంది, ఒక సెట్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది. బ్రాండ్ ఒక ఐడెంటిటీ ఉంది కదా, అప్పుడు ఐడెంటిటీ లేదు, ఇప్పుడు ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఇండస్ట్రీ ట్రీట్ చేసే విధానం ఈ హోల్ ప్రాసెస్ లో బెటర్ అనిపిస్తుందా? అదే జనరలైజ్ చేయలేమండి, ఏది కూడా ఇండస్ట్రీ కానీ మీడియా ప్రాసెస్ ఈజీ అయిందా అని మీకు? ఈజీ ఏం లేదు, ఈజీ ఏముంది, ముందు వచ్చినా ఇంతే. నాకేంటంటే సపోర్ట్ ఉంది. నాకు ఇప్పుడు ఎస్కేఎన్ గారు వచ్చి నాకు డిస్ట్రిబ్యూషన్ సైడ్, ఎవరు ఎస్కేఎన్ గారు వచ్చి డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఆయన సపోర్ట్ చేస్తున్నారు, అంటే ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ అలా సపోర్ట్ ఉంది. దాని నుంచి అంటే ఇది ముందు నుంచి ఉంది. నేను 3 మూవీస్ చేసినప్పుడు కూడా వాళ్ళు అడ్మైర్ చేసేవాళ్ళు, బాగా చేస్తున్నావు, సో డెఫినెట్లీ దే విల్ డూ దే సపోర్ట్. దాని నుంచి అంటే టోటల్ పర్స్పెక్టివ్ మారిపోయిందా ఇది అంటే నేను ఫస్ట్ మనం జనరలైజ్ చేయలేము. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళు అంటే నా సపోర్ట్ చేసే వాళ్ళు మంచోళ్ళు, సపోర్ట్ చేయలేదు చెడ్డోళ్ళు అంతే. అప్పటికి ఆ సిచ్యువేషన్ అంటే లైక్ మన వర్క్ ని అర్థం చేసుకున్న వాళ్ళు, సపోర్ట్ అనే కన్నా కూడా ఇంతకుముందు మన సినిమాలను అర్థం చేసుకున్న వాళ్ళు, కంప్లీట్ చేసిన వాళ్ళు, ప్లస్ వీడికి ఎంత జనాకర్షణ ఎంత ఉంది అంతే ఒక ఎనాలిసిస్ వేయగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. వాళ్ళల్లో ముందు నుంచి ఉంది, కొత్తగా మారేది ఏం లేదు. లైక్ రైట్ ఫ్రమ్ నిర్బంధం నుంచి ఉంది. టీఎన్ఆర్ ఇంటర్వ్యూ చూసినప్పుడు నా పోర్కలం చూసి అది కూడా అడ్మైర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా నన్ను రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా, ప్రతిసారి మేము ఫైట్కి వెళ్ళాలంటే నీ పోర్కలం ఫైట్ చూసి వెళ్తాం అన్నారు. ఇప్పుడు 10 years బ్యాక్ చెప్పారు. క్లైమాక్స్ ఫస్ట్ ప్యాడీ ఫీల్డ్ ఫైట్ అది చూసి వెళ్తాం మేము ప్రతిరోజు. ఎప్పుడన్నా ఫైట్ ఉంది, మహేష్ బాబుతో ఫైట్ చేయాలన్నా, అల్లరితో చేయాలన్నా, ఏమన్నా ఫైట్ సీన్స్ చేయాలన్నా నీ దాంట్లో చూసి వెళ్తూ ఉంటాం. సో చాలా మంది టెక్నీషియన్స్, పెద్ద టెక్నీషియన్స్ కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యాము నీ వర్క్ నుంచి అంటారు. అది ఉంది. పబ్లిక్లో వచ్చి వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు నా గురించి నువ్వు ఫ్రస్ట్రేషన్ ఉండేది నాకు. నేను నిర్బంధం తీశాను, జనాల్లోకి వెళ్తుంది, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని ఫీల్ అయ్యండి. ఇప్పుడు రియలైజ్ అయ్యాను, ఓన్లీ వాళ్ళ ఉన్న పొజిషన్ కూడా కరెక్ట్, అంతే కదా. అందుకే కదా నీ గట్స్ని అడ్మైర్ చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు నన్ను ఎందుకు అడ్మైర్ చేస్తున్నావు, నువ్వు పెద్ద తోపు టాలెంట్ అని కాదు, నీ గట్స్ని అడ్మైర్ చేస్తున్నారు. నువ్వు ఒంటరిగా నువ్వు దిగుతున్నావు, నమ్ముతున్నావు, వెళ్తున్నావు అని. ఓకే, బిఎస్కే ఒక 15 years ముందున్న బిఎస్కేకి ఇప్పుడున్న బిఎస్కేకి చాలా మెచ్యూర్, కోపం తగ్గింది కదా, లేకపోతే ఆ కోపం, ఆ ఫైర్, ఆ రేజ్ ఇంకా ఉందా అట్లానే? నాకు ఇప్పుడు కోపం ఉందండి. కోపంకి మీనింగ్లెస్ కోపం ఉండదు. మీనింగ్లెస్గా చైల్డిష్ ఈగో అయితే ఎప్పుడు లేదు. నేను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంకా
బర్స్ట్ అవ్వాలనే సిచ్యువేషన్ కూడా చాలా కంట్రోల్గానే చెప్తాను నేను చెప్పే విధానం కూడా. అండ్ కొన్ని సిస్టంలో ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు మనం పాయింట్అవుట్ చేయాలండి. ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. వాళ్ళతో భయం, వీళ్ళతో జాగ్రత్త ఉండాలి, వాళ్ళతో జాగ్రత్త ఎందుకు ఉండాలి? మనిషి అనేవాడు మారుతుంటాడు. నేను అదే సైకాలజీ అని చెప్పాను కదా. క్రికెట్లో ఇప్పుడు టెండూల్కర్ సెంచరీ కొడితే ఒక మర్యాద ఉంటుంది, డక్ అవుట్ అయితే ఒకలా ఉంటుంది ఆడియన్స్ రియాక్షన్. అదే ఆడియన్స్ మళ్ళీ నెక్స్ట్ డే వాడు మళ్ళీ బాగా ఆడితే మళ్ళీ పోగొడతారు. సో దట్ విల్ బి దేర్. సో నీ స్టేట్మెంట్లు ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నీకు బ్యాడ్ అవుద్ది అనేది నేను నమ్మను. 5 సంవత్సరాల క్రితం నేను ఇచ్చిన స్టేట్మెంట్ దానికి కరెక్ట్, ఆ సిచ్యువేషన్కి అది రైట్ స్టేట్మెంట్. అది ఇప్పుడు దానివల్ల చేంజెస్ వచ్చి ఉండొచ్చు, దానివల్ల ఎక్కడో అండర్ కరెంట్గా ఎక్కడో మార్పు వచ్చి ఉండొచ్చు, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఓకే ఓకే, ఇప్పుడు నాకు ట్విట్టర్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, పీపుల్ విల్ చెప్తాం. బిహు ఇస్ ఆస్కింగ్, I greatly admire Bandi Saroj's background score in his movies. I especially love the BGM that plays in Nirbandham, where the character Ranjit reads a book on Ambedkar and the visuals of Ambedkar walking are intercut with the scene. Naku kuda scene chaala ishtam. What is his process of delivering quality BGM? లేదు అదే ఆయన చెప్పింది మెలడీ అదే కదా, అది వచ్చేసింది అప్పుడు. ఆ విజువల్ చూస్తుంటే వచ్చేసింది, కంపోజ్ చేశాను అంతే. ఈ ఆర్కెస్ట్రేషన్ అదంతా వైలన్ లీడ్ చేయాలి దాన్ని, దాని కింద పవర్ కార్డ్స్ కావాలి, గిటార్ పవర్ కార్డ్స్, అట్లా ఒక ఆర్కెస్ట్రేటర్ కావాలి, దాని కింద డ్రమ్స్ కావాలి, అదో విజన్. వేరే వేరే చోట ఇప్పుడు దీంట్లో ట్రంపెట్ వాడాను, దీంట్లో మీరు దాని కింద ఏం కావాలి. నాకు గిటార్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. లీడ్ గిటార్ ఈజ్ మై ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ విల్ బి దేర్. లీడ్ గిటార్ ఆర్ గిటార్లో ఉండే ఫ్యామిలీ, ఎలక్ట్రిక్ గిటార్ ఫ్యామిలీ మొత్తం కూడా నాకు ఇష్టం అనమాట. సో ఆ రాక్ కైండ్ ఆఫ్ ఆ స్టైల్ ఇష్టం. సో దాన్ని హిందుస్థానీ మిక్స్ చేయాలి, సపరేట్ అంటే ఫ్యూజన్ లాగా ఉండాలి అని నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. మీరు ఒక సినిమా తెలుగులో అప్పట్లో సినిమా చేశాను, దాంట్లో నేను వీణని లీడ్ గిటార్ని మిక్స్ క్లబ్ చేసి ఒక సాంగ్ చేశాను. సో అది చాలా రేర్ కాంబినేషన్. సో అలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. మ్యూజిక్ ఎలా నేర్చుకున్నారు సార్? మ్యూజిక్ అంటే కీబోర్డ్ నేర్చుకున్నాను. మ్యూజిక్ ఏంటి, నువ్వు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఆ సైన్స్ నేర్చుకోవాలంటే. మ్యూజిక్ ఎక్కడి నుంచి పుడుతుంది? ఇక్కడి నుంచే పుడుతుంది. మెలడీ ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కీబోర్డ్ వాయించేవాడు ఈ మెలడీ క్రియేట్ చేయలేడు, అది ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి వచ్చిన దాన్ని నువ్వు కన్వర్ట్ చేసి, దాన్ని సైంటిఫిక్గా కన్వర్ట్ చేసి నువ్వు శ్రోతలకు వినిపించేదే ఈ మ్యూజిక్ అనేది. కీబోర్డ్ కానీ, మిక్సింగ్ కానీ, వాట్ ఎవర్ అదర్ థింగ్స్, ప్రోగ్రామింగ్ కానీ అదర్ థింగ్స్. సో విజన్ ఉన్నప్పుడు మిగతా ఎగ్జిక్యూషన్ ఈజీ. సో దానికి బేసిక్స్ నేర్చుకోవాలి. ఓకే, ఇంట్రెస్టింగ్. ఓకే, ఇది కొంచెం రిపీటేటివ్ అనిపించవచ్చు, బట్ సీ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ఇట్. 24 Analyzer is asking, how is he coping with so-called industry format, as he should play with them to get shows for his movies? Unlike his previous digital releases, is he begin to learn the tactics of the industry? అన్ని సొల్లండి, టాక్టిక్స్, హ్యూమన్ మేనేజ్మెంట్ అంత వేస్ట్. ఇప్పుడు సురేష్ బాబు గారు నాకు ఎప్పుడు 6 years బ్యాక్ నా టీజర్ లాంచ్కి వచ్చారు. ఆయన ఏం చెప్తారు, సూర్యాస్తమయం దానికి వచ్చి ఆయన ఏం చెప్పారు, వీడికి నేను చిన్న చేంజ్ చెప్తే వెళ్ళిపోయాడు, చెన్నై వెళ్ళి సినిమా తీసుకున్నాడు అన్న. వాళ్ళు ఈగో తీసుకోరు, ది అండర్స్టాండ్. క్రియేటర్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. క్రియేటర్ అని కూడా చిన్న పిల్లోడు టైపు, ఓడో ఇల్లు కడుతున్నాడు అనుకోండి, అది కొంచెం ఎలా చేద్దామంటే చెల్లినాడు నేను ఎలా చేస్తా అంటాడు. అది ఉంటుంది, ఒక జెన్యూన్ క్రియేటర్లో అది ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి బిజినెస్ సైడ్ నేను యూజ్ అవుతాను లేదా, నేను మార్కెట్ క్రియేట్ చేసుకుంటే అది వేరే ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. బట్ ఇప్పటికీ కూడా నేను వెళ్ళి సురేష్ బాబు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కూర్చుని నాకు ఈ థియేటర్స్ కావాలంటే డెఫినెట్లీ విల్ సపోర్ట్, దట్ విల్ బి దేర్. అంతేగాని నేను ఆయన్ని మీరు సినిమా చేయండి సార్ నేను అడగను, ఆయన ఒకవేళ అడిగినా కూడా నాకు వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మేము ఇద్దరం కలిసి చేసినా ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా, అది ముందుకెళ్దాం, ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్దాం. సార్ ఇప్పుడు మెచ్యూర్ అయ్యానని చెప్పారు కదా, ఇప్పుడు ఎవరన్నా ఒకరు వచ్చి స్క్రిప్ట్ లో ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే అది తీసుకుని ఇన్కార్పొరేట్ చేస్తారు, అది వ్యాలిడ్ అని మీకు అనిపిస్తే? నేను డైరెక్షన్ చేస్తే చేయనండి. ఓకే, నేను డైరెక్షన్ చేస్తే నా మనసు ఒప్పుకోదు. వేరే వాళ్ళు చెప్పింది బాగున్నా కూడా ఇది నా థాట్ కాదు కదా, ఇక్కడి నుంచి వచ్చింది కాదు కదా అనిపిస్తుంది. అది బెటర్ అని మీకు అనిపిస్తే? బెటర్ అనిపించినా ఇట్స్ నాట్ మైండ్. ఓకే, అసలు ఫస్ట్ వేరే వాడికి ఆ ఛాన్స్ ఉండదు. అందుకే చెప్తున్నాను, నా ఫస్ట్ హ్యాండ్ ఆడియన్స్ వీళ్ళు ఏం చేస్తారు, నేను వెళ్ళి డైరెక్ట్ షూట్ చేస్తున్నా. నేను చాలా ఇన్సెక్యూర్డ్ అండి యాజ్ ఎ రైటర్ గా, టూ మచ్ ఇన్సెక్యూర్. ఇంకానా? టూ మచ్ ఇన్సెక్యూర్డ్ అంటే లైక్ అది బెటర్ వే. ఇన్సెక్యూర్ అంటే ఏంటి,
నేను వేరేవాడు రాసింది ఒక వర్డ్ కానీ వేరేవాడు ఎవరైనా జాయిన్ చేస్తే నాకు పెట్టుకోవడం నచ్చదు. దట్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అది ఎందుకు అంటే 100% నేను చేయాలి. ఇప్పుడు నీళ్ళు లేని పాలు కోసం ఎంత పడతాం మనం, ఇది కూడా ఇప్పుడు నీళ్ళు లేని పాలు దీంట్లో ఎవడన్నా చొక్కేసినా నాకు నచ్చదు. వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ నచ్చదు. యాజ్ ఎ రైటర్ గా ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. ఓకే ఓకే. దేవరద సలార్, హిస్ నేమ్ ఇస్ అరవింద్ వర్మ, ఇస్ ఆస్కింగ్, ఐ ఫీల్ తనకి ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఆర్ స్టోరీ రాసే కేపబిలిటీ ఉంది అని. ఒకవేళ అలాంటి స్టోరీస్ ఉంటే వేరే హీరోస్ తో సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదో అడుగు. ఏం చెప్పాలి ఇప్పుడు? లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు సొసైటీ అన్నారు కదా, సొసైటీ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, సొసైటీ ఇస్ లైఫ్. మీ ఫిల్మ్స్ అన్ని రిఫ్లెక్ట్ లైఫ్. లార్జర్ దెన్ లైఫ్ లైక్ సేవియర్ ఒకటి వచ్చి కాపాడేసేది, లో యాంగిల్ సినిమా అంటారు కదా. అదే ఏ సినిమా? ఎలాంటి సినిమా ఎగ్జాంపుల్ చెప్పండి. లార్జర్ దెన్ లైఫ్ అంటే కేజీఎఫ్, పుష్ప, నార్మల్ కూడా వచ్చేసి ప్రపంచాన్ని వేలేసే ఆ టైప్స్. అదే కేజీఎఫ్ అంటారా? కేజీఎఫ్, పుష్ప అనొచ్చు. అదే ఆ టైప్ అంటే అట్లాంటి రాసే కేపబిలిటీ మీకు ఉంది. అలాంటి వస్తే అది ఎవడని రాయొచ్చు. క్యాపబిలిటీ ఎంత దానికి? అవి రాయడానికి మీకు క్యాపబిలిటీ ఏమవసరం చెప్పండి? అదొక సెన్సిబిలిటీ కదా సార్. అట్లే ఉంది. మీరు ఆ గ్రేట్ రైటింగ్స్ కావా మూవీస్? నో అది గ్రేటా గుడ్డా అని అట్లా. దిస్ ఈస్ అ డిఫరెంట్ సెన్సిబిలిటీ, దట్ ఈస్ అ డిఫరెంట్ సెన్సిబిలిటీ. లేదు, రాసే స్కోప్ తనకు ఉందని ఫీల్ అవుతున్నా అంటే దానికి స్కోప్ అవసరం లేదంటున్నాను. ఓకే ఓకే. నేను చేసేదే స్కోప్ కావాలి. నువ్వు రియలిస్టిక్ గా రాయాలంటే దమ్ము కావాలి నీకు. రియలిస్టిక్ గా రాసి నువ్వు జనాలు కన్విన్స్ చేయాలి. ఇది లార్జర్ దెన్ లైఫే కదా నేను చెప్పే కథలు. దొరబాబు లాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్ లో చూస్తావా? ఓ లాయర్ కోట్ వేసుకునే వాడు మటర్లు చేస్తున్నాడు వాడు. ఇది లార్జర్ దెన్ లైఫ్. దీంట్లో ఎమోషన్ ఉంది. మీకు లార్జర్ దెన్ లైఫ్ అంటే సెటిల్ కాదంటున్నా. ఇది తీస్తాను ఇప్పుడు నేను. అది ఇమ్మెచ్యూర్ ఫిల్మ్ అంటున్నా కదా ఇప్పటికి. మీరు అలాంటి సినిమా మళ్ళీ తీయగలవా? స్కోప్ ఉంది అంటున్నాడు. ఓకే. హౌ డస్ యూ వ్యూ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ నౌ? వాట్ ఆర్ హిస్ ఒపీనియన్స్ ఆన్ సిరీస్? సో ఈ క్వశ్చన్ అడుగుతుంది ఏజెంట్ కృష్ణ. హీస్ ఆస్కింగ్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. హౌ డస్ యూ వ్యూ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ నౌ? వాట్ ఆర్ హిస్ ఒపీనియన్స్ ఆన్ సిరీస్ అండ్ డస్ హీ హ్యావ్ ప్లాన్స్ ఆన్ రైటింగ్ వన్? వెబ్ సిరీస్ ఉందండి. నేను ఒకటి అనుకున్నాను. అది సినిమా కింద సరిపోదు, వెబ్ సిరీస్ చేయాలని అనుకున్నా ఎప్పటికన్నా. అమెజాన్, నెట్ఫ్లిక్స్ గురించి నా వ్యూస్ ఎప్పుడు అంటే క్వాలిటీ వైజ్ బ్యాడ్గా ఏం లేదు. వాళ్ళు బాగా మంచి కంటెంట్ బాగుంటుంది. నాది ఏం ప్రాబ్లం అంటే వ్యవస్థ ప్రాబ్లం. ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ కావాలంటే ఇక్కడ హైదరాబాద్లో ఆఫీసులు లేవు, ఇప్పటికీ లేవు. నువ్వు ఏజెంట్ త్రూ వెళ్ళాలి. ఏజెంట్లకి వాళ్ళ 100 ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనిషే కదా ఏజెంట్ అనేవాడు, మనిషి 100 ప్రయారిటీస్ ఉంటాయి. సో ఇది పెద్ద ఒక ప్రాసెస్ అయిపోతుంది. దీనివల్ల థియేటర్లో రిలీజ్ చేసుకోవడం ఈజీ. థియేటర్లో ఏముంది, ₹1 కోటి అంటే టక్కున రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ఒక ఓటీటీకి వెళ్ళాలంటే ఒక 10 మందిని క్రాస్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఆ సిచ్యువేషన్ మారాలని నా ఫీలింగ్. ఇప్పటికి కూడా వాళ్ళు అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒకటి, తమిళ ఇండస్ట్రీలో ఒకటి, ప్రతి చోట ఒక బ్రాంచ్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ క్రియేటర్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడేటట్టు, వాళ్ళతో డీల్ చేసేటట్టు ఉంటే ఇట్ విల్ బి ఈజీ. ఓకే ఓకే. నేను అడగాల్సినవన్నీ అడిగేసా. డూ యూ వాంట్ టు టెల్ సంథింగ్ టు ది ఆడియన్స్? 22nd రిలీజ్, చిరంజీవి పుట్టినరోజు, వచ్చి చూడండి థియేటర్స్ వచ్చి. సో థ్యాంక్ యూ అండి టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. Galata special thanks. Hola! Your dream vacation to Sri Lanka starts from ₹24,999 only with GT Holidays, South India's #1 travel brand.